నడుపుతున్నారా? మీ వాహనంపై ట్రాఫిక్ ఉల్లంఘన చలనుందా? ఏడాది చివరిలో రాయితీలు ఇస్తారు, అప్పుడు కట్టొచ్చని అనుకుంటున్నారా? అయితే బిగ్ షాక్ తప్పదు. ట్రాఫిక్ చలనాలపై రాయితీలు ఇవ్వొద్దని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా ఆదేశించారు. ఈ దిశగా పోలీసులు, రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. దీంతో ట్రాఫిక్ ఉల్లంఘిస్తే చలాన్ మొత్తం కట్టాల్సిందే. ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠినంగా ఉండాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. అంతేకాదు, వాహనం కొన్నప్పుడే యజమాని బ్యాంక్ ఖాతాలను అనుసంధానం చేయాలని సూచించారు. దీంతో ట్రాఫిక్ చలాన్ ఉంటే ఆ మొత్తం ఆ బ్యాంక్ ఖాతా నుంచి కట్ అయిపోతుంది. ఏడాది చివరిలో రాయితీల ప్రకటనపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పుడు చలాన్ సొమ్ము చెల్లించవచ్చని వాహనదారులు భావిస్తున్నారని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదని పేర్కొన్నారు. చలాన్ వేయడం కంటే వాహనం నడిపే వారిలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలని హితవు పలికారు. తప్పనిసరైతే చలాన్ విధించి ఆ మొత్తం వసూలు చేయాల్సిందేనని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మైనర్లు ఇంట్లో తల్లిదండ్రులు వాహనం ఇవ్వడం వల్ల రోడ్డు మీదకి వచ్చి అవగాహన లేకుండా వాహనాలు తోలడం. 2 డ్రంక్ అండ్ డ్రైవ్. వాళ్ళ సంతోషం కోసం, క్షణికమైన ఆనందం కోసం వాళ్ళు చేసే పార్టీలో లేకపోతే ఇతర వ్యసనాల వల్ల తాగి బండి నడపడం వల్ల వాళ్ళకే కాదు, ఎదురుగుండే వాళ్ళకు కూడా ఈరోజు ప్రమాదం జరుగుతున్నది. కాబట్టి ఈరోజు మైనర్లు బండ్లు నడపడం లేదా డ్రంక్ అండ్ డ్రైవ్లో బండ్లు నడిపే వాళ్ళని నియంత్రించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉన్నది. వాళ్ళ మీద కఠినంగా కూడా వ్యవహరించాలి. స్పీడింగ్తోని మీరు చలానాలు వేస్తున్నారు, కానీ సంవత్సరం అయిన తర్వాత డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నారు. దానివల్ల ఎలాగూ తగ్గిస్తారు కదా, మళ్ళీ చూద్దాంలే అన్న వ్యవస్థ ఈరోజు ఒక సమస్యగా మారింది. అందుకే పోలీస్ సిబ్బందికి, శాఖకు నేను సూచన చేస్తున్నా, చలానా పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను కూడా